అసలు ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే నైట్ రొటీన్ అండి. ఒకవైపు స్కిన్ కేర్తో ఇంకోవైపు వేడి వేడి దోశలు. అసలు పసుపు టమాటా శనగపిండి నేను చేసిన ఫేస్ ప్యాక్ బెనిఫిట్స్ అయితే తెలిస్తే మీరైతే షాక్ అవుతారు. స్కిన్ బ్రైట్గా అవ్వడం మాత్రమే కాదండి, అసలు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ప్యాక్ క్లీన్ చేశాక దోశ తింటూ మంచి మంచి కబుర్లు అయితే చెప్పుకుందామండి. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. నా పేరు శ్రీవాణి, అందరికీ జై శ్రీరామ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నా నైట్ రొటీన్ అండి. నైట్లో నేనైతే ఎక్కువ మటుకు అయితే టిఫిన్సే ప్రిఫర్ చేస్తాను. మా పిల్లలకైనా సరే, మా ఇంట్లో అందరికీ టిఫిన్సే అండి. ఇక్కడ వచ్చేసి నేను ముందు చెప్పాను కదా, ముందు వీడియోలో అయితే దోశ పిండి కోసం ఏమేమి నానబెడుతున్నానో అవన్నీ చూపెట్టాను. కానీ రుబ్బుడు మాత్రం క్లిప్ అయితే చూపెట్టలేను, మిక్సీ పట్టేది. ఇక్కడ నేను దోశ పిండికి వాడే ఇంగ్రీడియంట్స్ ఏందో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. చూడని వాళ్ళైతే నోట్ చేసుకోండి. మినప్పప్పు, మళ్ళీ బ్రౌన్ రైస్, ఇంకోటి వచ్చేసి జొన్నలు. ఈ మూడు కలిపి అయితే నేనైతే పిండి అయితే రుబ్బుకున్నా అండి. టోటల్ 6-7 అవర్స్ నానబెట్టినాక మిక్సీ అయితే పట్టిన. అయితే ఇక్కడ ఏంటంటే, నాకు దోశ పిండి ఉంది కానీ నేను ఇక్కడ చట్నీ చేయలేను. సో చట్నీ చేయలేను కాబట్టి నేను ఇక్కడ మసాలా రెడీ చేసుకుంటున్నా. ఎంత సింపుల్ మసాలా అంటే, దోశల మీద కారం, కొత్తగా అయితే టమాటా చట్నీ అవి వేస్తారు కదా, అట్లా కాకుండా నేను ఓన్లీ కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా అంటే ధనియాల పొడి ఉంటుంది కదండి, ఓన్లీ ధనియాల పొడి అయితే వేసిన, గరం మసాలా కూడా వేయలేను. నార్మల్గా గరం మసాలా ఉంటే అదే వేస్తుండే. సో ఆ ధనియాల పొడి ఇది ఒక మసాలా లెక్క రెడీ చేసుకొని నేను దోశ మీద వేసుకుంటాను. నాకు అసలు చట్నీ కూడా అవసరం రాదండి. ఈ పొడి వేసుకుంటే, ఈ మసాలా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు నాకైతే చట్నీ కూడా అవసరం లేదు. మీరు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే దోశలు అయితే రెడీ చేసేస్తున్నా. యాక్చువల్గా అయితే దోశలు అయితే నేను మా ఆయన అయితే ఇద్దరం కలిసి తింటాము. బట్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే, నా ఒక్కదానికోసమే వేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు నాకు డ్యూటీ ఉందనండి, సో లేట్ అవుతుందంటే నేను వేసేసుకుంటున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, నా పరిస్థితి ఎంత వేడవుతుంది, అంత వేడవుతుంది. ఆ దోశల వేడికి అయితే సెగకి నా ఫేస్ అంతా ఒక రకంగా అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎప్పుడెప్పుడు దోశలు వేసేయాలా, ఎప్పుడెప్పుడు దోశలు కంప్లీట్ అయిపోతే నేను ఎప్పుడెప్పుడు నా ఫేస్కి మంచిగా క్లీన్ చేసుకోవాలా అని చూస్తున్నా. ఎందుకంటే మరీ టూ మచ్ వేడి అండి, చాలా అంటే చాలా వేడి ఉంది మా సైడ్ అయితే, నిజంగా చెప్తున్నా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఒకటితోని సరిపెట్టుకునే బాడీ అయితే కాదు కాబట్టి కనీసం 3 అన్నీ ఉండాల్సిందే, నాకు 3 దోసెస్ పక్కా ఉండాల్సిందే. సో ఇది కూడా మళ్ళీ లైట్ వెయిట్గానే ఉంటాయి, మరీ హెవీగా తిన్నట్టు అనిపించదు దోశ నాకైతే. ఎందుకంటే ఇందులో మనం బ్రౌన్ రైస్ ప్లస్ మంచిగా జొన్నలు వేసినాం కాబట్టి చాలా లైట్గా అనిపిస్తుంది. ఇంకా మిల్లెట్స్తో కూడా చేసుకోవచ్చు దోశ. బట్ నాకైతే ప్రజెంట్ ఇవే అవైలబుల్గా ఉండే కాబట్టి ఈ వీక్ అయితే ఇవి సరిపోతాయి. నెక్స్ట్ వీక్ మళ్ళీ మిల్లెట్స్ దోశ అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నాకైతే చాలా ఇష్టం అండి క్రిస్పీ దోశ. మీలో ఎంతమంది క్రిస్పీ దోశ అంటే ఇష్టమో చెప్పండి. ఈ బ్రౌన్ రైస్ వల్లనేమో నిజంగా చెప్తున్నా, దోశలు అయితే చాలా క్రిస్పీ అవుతున్నాయి. దాని మీద ఇలా కారం పొడి జల్లుకుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది. అసలు చట్నీ లేకున్నా సరే అండి, ఉట్టిగానే తినేయచ్చు. ఇక్కడ చట్నీ నేను అస్సలు వాడలేను. కొంచెం పప్పు ఉండే, పెసరపప్పు, అది ఒక్కటే వేసుకొని తిన్నా అంతే. ఆలోపు కూడా నాకైతే కారం పొడి ఒక్కటి సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నా ఫేస్ మొత్తము ఎట్లా అయిపోయింది ఆ వేడికి దోశలు వేసేటప్పటికి. నిజంగా చెప్తున్నా, ఒక్కసారి అయితే ఫేస్ వాష్ చేసుకున్నా. ఎందుకంటే ఫేస్ వాష్ చేసుకొని ఇంక ఇప్పుడు చూడండి, మన సూపర్ ప్యాక్ అయితే పెట్టేసుకోవాల్సిందే ఫేస్కి. ఈ సూపర్ ప్యాక్ అయితే నిజంగా చెప్తున్నా, రిజల్ట్ మీరు చూసినారంటే అస్సలు వదలరండి. చాలా సింపుల్ అండి, బయటకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అటు వంట చేసుకుంటా, ఇటు మన ఫేస్ స్కిన్ కేర్ కోసం అయితే మనము చాలా ఈజీగా కేర్ తీసుకోవచ్చు అండి. చూపెడతాను, చూసేయండి ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదా, 1 స్పూన్ బేసన్ పిండి తీసుకున్నా, అంటే శనగపిండి. ఇంకో అలాగే పసుపు తీసుకున్నా అండి. పసుపు వచ్చేసి కస్తూరి పసుపు అండి, వంట పసుపు అయితే కాదు, కొంచెం డార్క్ ఉంటుంది కస్తూరి పసుపు. ఇంకా అలాగే టమాటా కూడా తీసుకున్నా. ఈ టమాటా వచ్చేసి ఏంటంటే కొంచెం జ్యూసీ ఉండాలండి, మరీ గట్టిగా కాకుండా. నా దగ్గర అయితే చాలా గట్టిగా ఉంది, ఎందుకంటే జ్యూస్ పిండేటప్పుడు కూడా చాలా కష్టం అనిపించింది. సో టోటల్ టమాటో అయితే వాడిన, 1 టమాటో. బాగా జ్యూస్ ఉన్నదైతే 1/2 టమాటో అయితే సరిపోతుందండి.
ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటో అయితే మొత్తం వేసేసిన దాని జ్యూస్ ఇట్లా మంచిగా కలుపుకోవాలి మిక్స్ చేసేటట్టు. ఇంకా నేను ఇక్కడ హ్యాండ్స్ పెట్టి వేళ్ళతోనే కలిపేసుకుంటున్నా. ఏంటంటే చాలా చల్లగా అనిపిస్తుంది ఫేస్కి ఇట్లా అప్లై చేసుకుంటుంటే, ఎందుకంటే టమాటో అనేది ఫ్రిడ్జ్లోకి ఏం తీసిన కాబట్టి చాలా కూల్ అనిపిస్తుంది. కానీ చూస్తున్నారు కదా, రిజల్ట్ అయితే చూడండి, మీరైతే షాక్ అయిపోతారు. ఫేస్కి అయితే మొత్తం ఈవెన్గా అప్లై చేసుకోవాలండి, మొత్తం ఫేస్కి అయితే ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఇందులో బెనిఫిట్స్ అయితే చూడండి ఒకసారి. పసుపు అయితే ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల పింపుల్స్ తగ్గుతాయి, అలాగే ఫేస్ పై గ్లో వస్తుందండి. టమాటో ఇది స్కిన్ పై ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేసి స్కిన్ని ఫ్రెష్గా ఉంచుతుందండి. బేసన్ అంటే శనగపిండి, ఇది స్కిన్ నుండి ఎక్సెస్ ఆయిల్ని తీసేసి ఫేస్ని స్మూత్గా చేస్తుందండి. చెప్తున్నా కదా, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కలిపి మన ఫేస్కి అప్లై చేసుకుంటే మాత్రం ఇన్స్టెంట్ అంటే ఇన్స్టెంట్ గ్లో ఇస్తుందండి. నేనైతే ప్రతిరోజు నైట్ అయితే ఈ ప్యాక్ అయితే పక్కా వేస్తాను. ప్రతిరోజు అంటే నాకు వీలు ఉన్నప్పుడు అండి, అంటే 1 వీక్లో కంపల్సరీ 4 to 5 టైమ్స్ పక్కా వేసేస్తాను. ఏదో ఒక డే అంటే సాటర్డే కానీ సండే కానీ ఒక్కరోజు స్కిప్ చేస్తా, మిగతా ప్రతి రోజులో ఈ ప్యాక్ అయితే పక్కా వేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటోని కూడా ముక్కలని అలానే వదిలిపెట్టి పడేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం స్క్రబ్బర్ లెక్క యూజ్ చేయొచ్చు, ఎందుకంటే చాలా మంచిగా హ్యాండ్స్తో కాకుండా మనము టమాటా పీల్తోనే స్క్రబ్బర్ లెక్క చేస్తే మస్తు రిజల్ట్ ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఫ్యాన్ వేసుకుందామైతే హాల్లోకి వచ్చేసిన, ఎందుకంటే అక్కడ వంట రూమ్లో ఎంతసేపు ఉన్నా కానీ వేడిగానే ఉంటుంది. సో ఫ్యాన్ వేసుకుందామని అయితే నేను హాల్లోకి వచ్చేసిన. ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ కింద నిలబడ్డా. ఇక కొంచెం డ్రై అయిన కొద్దీ నేను ఇట్లా ఫేస్కి ఇట్లా స్క్రబ్ లెక్క చేశాను. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత గ్లో అనేది ఇస్తుంది ఫేస్ వాష్ చేసుకున్నాక. ఒక్కసారి చూడండి మీరే, ఫేస్ వాష్ చేసుకున్నాక ఎంత రిజల్ట్ అయితే ఉంది. నా ఫేస్ మీద అండి కొన్ని చిన్న బ్లాక్ స్పాట్స్ అయితే ఉంటాయి, టమాటో వల్ల అయితే అవన్నీ రిమూవ్ అయిపోతాయంట. నాకు నిజంగా చెప్తున్నా, చాలా రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు బ్లాక్ స్పాట్స్ ఉన్నప్పుడు నా ఫేస్ బయటకు చూపెట్టుకోవాలన్నా భయం అవుతుండే. చూస్తున్నారు కదా చెంప మీద ఎంత బ్లాక్ స్పాట్స్ అవుతున్నాయి. ఇవన్నీ ఎలా వచ్చినాయంటే నార్మల్ ఒక చిన్న పింపుల్ అయ్యి వెళ్ళిపోతుండే, దానివల్ల నాకైతే బ్లాక్ స్పాట్స్ అయితే వచ్చినాయి. ఇంకా నేను ఇది అయితే యూజ్ చేసినప్పటి నుంచి అయితే నాకు చాలా రిజల్ట్ అవుతుంది. మీరు కూడా ఖచ్చితంగా యూజ్ చేయండి, అలాగే రిజల్ట్ అనేది మీరు చూసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఇన్స్టెంట్ గ్లో అండి. కానీ రెగ్యులర్గా యూజ్ చేస్తేనే ఏదైనా రిజల్ట్ ఉంటుంది. ఒక్కరోజు 2 డేస్ అలా యూజ్ చేస్తే మాత్రం రిజల్ట్ అయితే ఉండదు. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే దోశలు అయితే రెడీ చేసుకున్నా కదా, ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే ఆరాంగా కుర్చీలో కూర్చొని ఫ్యాన్ వేసుకొని మంచిగా టీవీ చూసుకుంటా దోశ అయితే తింటున్నా. ఇక్కడైతే కారం దోశ ప్లస్ అలాగే నేనైతే పెసరపప్పుతోనైతే దోశ అయితే తింటున్నా. ఇంకా చట్నీ వేసుకునే ఓపిక లేదు, ప్లస్ మా హస్బెండ్ కూడా అక్కడనే డ్యూటీలోనే తింటా అన్నాడు కాబట్టి ఇక ఉన్న దాంతోనైతే సరిపెట్టుకుంటున్నా. అలాగే వీడియో ఎడిట్ చేసేటప్పుడు నా ఫేస్లో ఉన్న గ్లో అంతా ఎంత మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా అనిపించింది. మీలో ఎవరైనా అబ్జర్వ్ చేస్తే మాత్రం కామెంట్ చేయండి గాయ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.